హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 1819. సూపర్ పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అయితే చేశాను. స్వీట్ షాప్లో కంటే మనకు కిరాణా షాప్లో కంటే మంచి హెల్తీ టేస్టీ చాలా టేస్టీ మైసూర్ పాక్ అయితే చేశానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక గ్లాసు శనగపిండి అయితే తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని మనమైతే ఈ విధంగా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల మనకు అందులో ఉన్న బౌల్స్ ఏమైనా చెత్త కానీ లేదంటే శనగపిండి కూడా ఇట్లా ఉండలు ఉంటుంది కదా, ఉండలు కూడా మొత్తం పోతుంది. మనమైతే జల్లించి తీసుకోవాలి. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసుల షుగర్ అయితే తీసుకోవాలండి. 2 గ్లాసుల షుగర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని తీగ పాకం వచ్చేలాగైతే పాకం అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం షుగర్ మొత్తం కరిగేలాగైతే కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది, షుగర్ అయితే మాడిపోతుంది. అందుకోసమే షుగర్ అంతా కరిగేలాగైతే కలుపుకోవాలి. ఈ లోపైతే మనం ఇంకొక కడాయి పెట్టుకొని అయితే ఇందులో అయితే ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కూడా 1 గ్లాసు శనగపిండికి 2 గ్లాసుల ఆయిల్ అయితే తీసుకోవాలి. 2 గ్లాసుల ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ లోపు మనం ఈ పాకం వచ్చిందా లేదా చూసుకుందాము. అక్కడైతే మనకు ఆయిల్ అయితే వేడవుతుంది ఇంకో స్టవ్ మీద. చూడండి, ఈ విధంగా మనకు తీగ పాకం అయితే రావాలి. పర్ఫెక్ట్ తీగ పాకం వచ్చిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే ఈ పాకంలో వేసి అయితే మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో అదే ప్రాసెస్లో అయితే కలుపుకోండి. గంటతో కలిపితే ఉండలు ఉంటుంది అనేసి అయితే నేను హ్యాండ్ బ్లెండర్తో అయితే కలుపుకుంటున్నా. చూడండి, కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. ప్రాసెస్ అయ్యేలోపు మనమైతే ఏ గిన్నెలోకి అయితే తర్వాత తీసి పెట్టుకోవాలో ఆ గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే గిన్నె మొత్తం ఆయిల్ రుద్ది పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు దగ్గర అయిపోయిన తర్వాత వేడి ఆయిల్ మనం వేరే పొయ్యి మీద అయితే ఆయిల్ హీట్ చేసినాం కదా, హీట్ చేసిన ఆయిల్ మొత్తం ఈ పాకంలో వేసి అయితే కలుపుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అబ్బా. మనం ఎంత వేడి ఆయిల్ వేస్తే మనకు మైసూర్ పాక్ అనేది అంత గుల్లాగా అయితే వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి అయితే కలుపుకోవాలి. నేను గ్యారంటీగా అయితే చెప్తున్నాను, మనకు స్ట్రీట్ షాప్లో కన్నా లేదంటే ఏమంటే స్వీట్ షాప్లో తెచ్చిన దానికంటే కూడా చాలా టేస్టీ ఉంటుంది అయితే నేను గ్యారంటీగా అయితే చెప్తున్నాను. చూడొచ్చు, ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం చల్లారిద్దండి. చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే వేడి మీదనే గిన్నెలో తీసుకొని అయితే ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా హీట్ మీద ఉన్నప్పుడే ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత పీసెస్ పర్ఫెక్ట్ రావు. పీసెస్ అయితే చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నాదైతే ఈ విధంగా నేను కట్ చేస్తున్నా. చూడొచ్చు, పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనకైతే మొత్తం చల్లారిన తర్వాత చాలా బాగా వస్తుంది. ఎంత గుల్లగా వచ్చిందో మీరైతే చూశారు. స్టార్టింగ్లో తింటే కూడా అంతే టేస్టీ ఉంటుంది. నాది గ్యారెంటీతో అయితే చెప్తున్నాను. ప్లీజ్ వీడియో ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత ఈ విధంగా మనం ఇంకొక గిన్నె పెట్టేసి ఇట్లా ఈ గిన్నెలో బోర్లించి తీసేసినామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అంటే. చూడండి, నేనైతే మీకు తుంచి కూడా చూపిస్తున్నా. ఇలా అనగానే ఎంత బాగా తిరుగుతుందో చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అబ్బా. ఎలా ఉంది అనేది అయితే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే ఇంకొన్ని వీడియోలు చేయాలన్న ఇదైతే వస్తుంది. నా కొడుకు అయితే చేయగానే తినేస్తుండు. చూడొచ్చు, అసలు ఆగలేకపోయి అయితే తింటుండు. ఈరోజు వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.